హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? నేను ఈరోజు మీకు సింపుల్గా మీరు ఇంట్లోనే ఈజీగా నెయిల్ ఆర్ట్ స్టిక్కర్స్ యూజ్ చేసి నెయిల్ చేసుకునే నెయిల్ ఆర్ట్ చూపిస్తాను. ఇవి నెయిల్ ఆర్ట్ స్టిక్కర్స్ నేను టీము అనే యాప్లో కొన్నాను. ఇవన్నీ ఒక ప్యాక్లో వచ్చినాయి. టీము యాప్లో ఈ అన్ని స్టిక్కర్స్ నాకు ఇవన్నీ కలిపి $2 ఏమో పడినట్టున్నాయి. దాంట్లో టీము యాప్లో చాలా వెరైటీ స్టిక్కర్స్ ఉన్నాయి. మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైను, కలర్స్ అని చాలా ఉన్నాయి. మీరు ఏవి కావాలంటే అవి సెలెక్షన్ చేసి తీసుకోవచ్చు. ఈ స్టిక్కర్స్ అన్నీ ఒక ప్యాక్ వచ్చాయి. ఇవి $2 పడుతుంది. మళ్ళీ ఇది ఇంకొక స్టిక్కర్స్ ఆర్డర్ చేస్తున్నాను. ఇది $1 ఏమో పడినట్టుంది. సో చూడండి, దీంట్లో డిఫరెంట్ డిజైన్స్, కలర్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ మనము ఇలా స్టిక్కర్స్ తీసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇదొక స్టిక్కర్స్. అప్పుడు నేను ఇవాళ ఈ మెరూన్ కలర్ నెయిల్ పాలిష్ యూస్ చేస్తున్నాను. మనము ఒకవేళ బేస్ కోట్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. బేస్ కోట్ అనేది ఆప్షనల్. మనం బేస్ కోట్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఇవాళ బేస్ కోట్ వేయట్లేదు. సో ఈ మెరూన్ కలర్కి నేను ఈ వైట్ కలర్ అయితే బాగుంటుందేమో అనుకుంటున్నాను. సో ఐ గో విత్ ఈ వైట్ కలర్ స్టిక్కర్స్కి, ఈ మెరూన్ కలర్ నెయిల్ పాలిష్కి ఈ వైట్ కలర్ స్టిక్కర్స్ వేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మేము 2 కోట్స్ మెరూన్ కలర్ నెయిల్ పాలిష్ వేసుకుందాం ఫస్ట్. సో ఇప్పుడు నేను నెయిల్ పాలిష్ 2 కోట్స్ వేసుకున్నాను. నెయిల్ పాలిష్ 2 కోట్స్ వేసినాక ఇది బాగా డ్రై అవ్వాలి. నెయిల్ పాలిష్ బాగా డ్రై అయినాక ఇప్పుడు ఈ స్టిక్కర్స్ పెడదాం నెయిల్ పాలిష్ పైన. సో ఫస్ట్ కలర్ కాంబినేషన్స్ మనము సెలెక్షన్ చేసుకొని ఇలా స్టిక్కర్ ఇలా తీసుకోవాలన్నమాట. తీసుకొని మన ఇష్టం, ఈ కార్నర్స్ కానీ కానీ ఎక్కడ మీ ఇమాజినరీ యూస్ చేసి ఎక్కడ ఎలా డిజైన్ చేసుకోవాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఈ కార్నర్కి పెడుతున్నాను అనమాట. ఇలా పెట్టేసి ఇలా జస్ట్ ప్రెస్ చేసేసేయాలి. సో ఈ కార్నర్ ఇదంతా ప్లెయిన్గా అనిపిస్తుంది కదా, ఇక్కడ నేను ఒక లీఫ్ లాగా ఏమన్నా పెడదాం అనుకుంటున్నాను. లీఫ్ ఆర్ స్టార్ ఆర్ సంథింగ్. ఓకే, ఇది తీసుకుందాం లీఫ్. ఇలా ఈ స్టిక్కర్స్ని కొంచెం స్లోగా తీసుకోవాలన్నమాట. సో ఓకే, ఇది ఇలాగా. సో ఈ నెయిల్కి ఇవి రెండు ఈ కార్నర్స్లో, ఈ కార్నర్లో ఒకటి, ఈ కార్నర్లో ఒకటి పెడదాం అనుకుంటున్నాను. సో ఇది తీసుకుందాం మనము. ఇవి ఓపెన్ చేసుకోవడం ఏమంత కష్టమైన పని ఏం కాదు, ఈజీగానే వచ్చేస్తున్నాయి. సో దీన్ని ఈ కార్నర్లో ఇలా పెడతాను. ఓకే, ఇక ఈ కార్నర్లో ఒకటి పెట్టి మధ్యలో ఏమన్నా మీకు ఎంటీగా అనిపించిందంటే ఒక ఫ్లవర్ పెడతాను. ఓకే, సో ఈ ఫింగర్కి ఎలా పెట్టాను. సో మనం ఇప్పుడు మధ్యలో ఒక ఫ్లవర్ పెట్టుకుంటే బాగా అనిపిస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఒక ఫ్లవర్ పెట్టుకుంటాం మధ్యలో, ఒకటి వైట్ కలర్ చిన్న ఫ్లవర్ పెడతాను. సో ఈ ఫ్లవర్ వస్తుందేమో చూద్దాం. స్టిక్కర్స్ ఈజీగానే ఉన్నాయి, కాకపోతే
సో ఈ నెయిల్కి నేను ఏం పెడతాం, ఓకే ఇది పెడదాం అనుకుంటున్నాను. ఈ స్టిక్కర్ పెడతాను. జస్ట్ ఇవి రెండు కొంచెం హెవీగా ఉన్నాయి కదా, ఇది కొంచెం సింపుల్గా ఉంటుంది అనేసి పెట్టాను. బాగా సింపుల్ అయింది కదా ఇది. సో దీనికి ఇంకేమన్నా స్మాల్ పెడతాను. ఓకే, సో ఇట్లా పెట్టామన్నమాట. సో ఇప్పుడు ఈ నెయిల్కి ఏమి కలర్ పెడతాము, ఈ ఫ్లవర్ పెడతాను. సో ఈ నెయిల్కి ఈ ఫ్లవర్ పెడదాం అనుకుంటున్నాను. సో మీరు అన్ని నెయిల్స్కి పెట్టాలి అని ఏం లేదు, ఒక 2 నెయిల్స్ ఇలా ప్లెయిన్గా వదిలేసి ఒక్క నెయిల్కి మాత్రము డిజైన్ చేసుకొని అట్లా కూడా పెట్టుకోవచ్చు. సో ఈ నెయిల్కి ఇక్కడ చూడండి గ్లిటరీగా కూడా ఉంది, ఒక స్టోన్ పెట్టినట్టు ఉంది దీని లుక్ ఇక్కడ. సో ఈ నెయిల్కి, సో ఇది చిన్న నెయిల్ కాబట్టి దీనికి ఒక స్మాల్ తీసుకుంటాను. సో మేబీ దీంట్లో ఉన్న ఈ బ్లూ కలర్ తీసుకుంటాను. జస్ట్ ఇలా పెట్టేశాను. సో ఈ రకంగా మనము ఈ స్టిక్కర్స్ తోటి మనము ఇట్లా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట నెయిల్స్. దీంట్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. లైక్ ఫ్రెంచ్ మెనిక్యూర్ చేస్తారు కదా, ఇట్లా వైట్ వచ్చింది, ఈ ఎడ్జ్కి ఇలా గోల్డ్ కలర్లో వచ్చినట్టు, ఇలా చాలా వెరైటీ స్టిక్కర్స్ ఉన్నాయి. మీరు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ సెలెక్షన్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. చూడండి బాగుంది కదా. సో ఇప్పుడు నెయిల్ ఆర్ట్ స్టిక్కర్ వేసేసాము. సో ద డిజైన్ ఇట్లా కనిపిస్తుంది. మనము కావాలంటే దీనికి టాప్ కోట్ వేసుకోవచ్చు. టాప్ కోట్ మన ఆప్షనల్ అనమాట, మనం కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. టాప్ కోట్ వేస్తే మనకి కొంచెం నెయిల్స్ షైనీ లుక్ వస్తాయి అన్నమాట దీనిపైన. టాప్ కోట్ వేయకపోయినా కూడా ఈ నెయిల్ ఆర్ట్ స్టిక్కర్స్ అనేది మనకి ఈజీగా 2 వీక్స్ ఈజీగా ఉంటాయండి. అసలు నెయిల్ పాలిష్ పోయినా కూడా స్టిక్కర్స్ అనేది ఊడిపోవడము, వాటర్ తగిలిన వాటర్లోన ఊడిపోవడము అట్లా అంతా ఏమీ జరగదు. ఇది టాప్ కోట్ వేయక ముందు లుక్ ఇలా ఉన్నది. సో నేను ఒకసారి ఇప్పుడు టాప్ కోట్ వేసి దీనికి చూపిస్తాను మీకు. చూడండి, ఇప్పుడు టాప్ కోట్ వేసినాను. ముందు టాప్ కోట్ వేయకముందు ఇప్పుడు మీకు డిఫరెన్స్ బాగా తెలుస్తుంది కదా. ఇప్పుడు టాప్ కోట్ వేసినాక చూడండి బాగా షైనీ లుక్ ఉన్నది, ఫినిషింగ్ బాగుంటుంది అండ్ మనకి నెయిల్స్ బాగా షైనీ లుక్ ఉంటుంది. ఐ హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. మీరు కూడా మీకు ఈ నెయిల్ ఆర్ట్ స్టిక్కర్స్ దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో మా వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.